నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయంలో ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా నడుస్తున్న ఒక ఆసక్తికరమైన వేడి రాజకీయ చర్చ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడి క్షేత్రస్థాయిలో చెమటోర్చిన నాయకులకు, కార్యకర్తలకు పదవుల్లో గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది? పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశం ఎప్పుడొస్తుంది? ఉన్న వాళ్లకే ఇంకో పదవి కట్టబెట్టడం తప్ప కష్టపడ్డ వారికి పదవులివ్వరా? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ నాయకత్వానికి వేస్తున్న ప్రశ్నలు. దీని గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా తెరపైకి వచ్చిన జోడు పదవుల వ్యవహారం ఇప్పుడు ఒక కొత్త వివాదానికి, అంతర్గత అసంతృప్తికి దారితీస్తోంది. ప్రజాప్రతినిధులుగా ఇప్పటికే అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మళ్లీ పార్టీలోనూ పెద్ద పదవులు కట్టబెట్టడంపై పార్టీలోని కొందరు సీనియర్ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అసలు వివాదానికి కారణమైన ఆ నియామకాలేంటో వివరంగా చూద్దాం. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం పార్టీకి సంబంధించి పలు కీలకమైన బాధ్యతలను భర్తీ చేసింది. అయితే ఈ నియామకాల్లో ఎక్కువ భాగం ఇప్పటికే గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే దక్కాయి. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లు రవికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. భువనగిరి ఎంపీగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. షాద్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న వీర్లపల్లి శంకర్ కు టీపీసీసీ బీసీ సెల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవి మాత్రమే కాదు, జిల్లాలోని పార్టీని నడిపించే అత్యంత కీలకమైన డీసీసీ అధ్యక్ష బాధ్యతలను కూడా పలువురు ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వీరితో పాటు ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, వంశీకృష్ణ, రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యంకు జిల్లా కాంగ్రెస్ కమిటీల బాధ్యతలు అప్పగించారు. చూశారు కదా, ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికే అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్ష పదవులన్నీ దక్కాయి. సరిగ్గా ఈ నిర్ణయమే ఇప్పుడు పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. ఒక ప్రజాప్రతినిధికి పార్టీ పదవి కూడా ఇవ్వడం వల్ల వచ్చే ఇబ్బందేంటి? దీనికి ఆ పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన కార్యకర్తలు, నాయకులు ఒకటే మాట చెబుతున్నారు. పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు, నాయకుల పరిస్థితి ఇబ్బందిగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ జెండాను మోసిన వేలాది మంది కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆశించారు. పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్టులో వస్తాయని ఆశించారు. కానీ తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక పదవుల భర్తీ సమయానికి వచ్చేసరికి ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే ఆ పదవులను పంచిపెడితే క్షేత్రస్థాయిలో కష్టపడ్డ నేతలకు మిగిలేదేంటి? ఒక్కరికే 2-3 పదవులెందుకు? ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్న వారికి మళ్లీ పార్టీ పదవులు ఇవ్వడం వల్ల కొత్త వారికి అవకాశం ఎలా వస్తుంది? పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకులను గుర్తించి పదవులు ఇస్తేనే కదా క్యాడర్ల ఉత్సాహం పెరుగుతుంది అని పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఉన్న పదవులన్నీ కొందరికే పరిమితం చేస్తే క్షేత్రస్థాయి క్యాడర్లో నిరాశ, నిస్పృహలు అలుముకునే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. పార్టీలో 1 మ్యాన్ 1 పోస్ట్ అనే సూత్రాన్ని అప్లై చేయాలని కొందరు కీలక నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ లో నిజమైన ఒక్క కార్యకర్త, నాయకుడు మిగిలరని హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడి సంస్థాగత నిర్మాణానికి కృషి చేస్తే ఫలితం మాత్రం వేరే నాయకులు తన్నుకుపోతున్నారని, దశాబ్దాలుగా కాంగ్రెస్ నే నమ్ముకున్న నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇప్పటికే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కి చేరాయి. కీలక నాయకుల మధ్య విభేదాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఏకంగా అధిష్టానమే రంగంలోకి దిగింది. ఇవి సరిపోవన్నట్లు ఇప్పుడు పదవుల్లో అన్యాయం జరుగుతోందని ద్వితీయ శ్రేణి నాయకులు బయటకు రావడం ఆ పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే పార్టీ పరువు బజార్న పడటం ఖాయమని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ కు కష్టాలు పీక్స్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఇవి చల్లారుతాయా లేక మరింత పెరిగి కాంగ్రెస్ లో తీవ్ర మంటలు రేపుతాయా? చూడాలి.